గత నెల 21వ తారీఖు సాయంత్రం అందాజ 4-5 మధ్యలో నందిన యొక్క మాజీ సర్పంచ్ అయినటువంటి చిన్న భీమారాయుడిని అదే ఊరికి సంబంధించిన మిల్లు వీరన్న, అతని కొడుకు, ఇంకొంతమంది రాయలసీమ సంబంధించిన వ్యక్తులతో కలిపి అతన్ని చంపించటం, బొలోరా వెహికల్ తోటి గుద్ది వెనక నుంచి యాక్సిడెంట్ చేపించి చంపడం జరిగింది. ఈ కేసులో మేము ఇప్పటికే మిల్లు వీరన్న, అతని కొడుకు సురేందర్, మరియు దీంట్లో మధు అనే ఒక అతను, మరియు కృష్ణ అని తెలుగు కృష్ణ అనే పర్సన్, సుంకన్న అనే ఒక పర్సన్, శాంసన్ అనే పర్సన్ ఒకడు, కేషన్ అనే పర్సన్, ప్లస్ రాజేష్ అనే వెహికల్ డ్రైవర్ ఓనర్ని, దాదాపుగా ఒక 10 మందిని ఇప్పటికీ మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్ద అయినటువంటి ఈ అఫెన్స్కి కీలక సూత్రధారి అయినటువంటి ఈశ్వర్ గౌడ్ అనే అతన్ని అప్పటి నుంచి అతను అందరిని పట్టుకుని దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతున్నాయి. ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను తీసుకొని వచ్చి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను ఈశ్వర్ గౌడ్ అనే అతను ఇంతకుముందు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. అక్కడ ఇంతకుముందు ఒక ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో కూడా కోసికి దగ్గర అయిన ఒక బ్లాస్టింగ్ కేసులో కూడా నిందితుడు. మరియు అతను అంతకుముందు భార్య పెళ్లి చేసుకుని ఒక 9 నెలలకే చనిపోయిన కేసులో కూడా నిందితుడు ఉన్నాడు. ఒక 10 years బ్యాక్ కేసులేనే అవి ఆల్రెడీ కేసులు కొట్టువేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇతను నందినికి సంబంధించిన వేరే అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆ ఊర్లో కొద్దిగా బతుకుల నిమిత్తం ఇక్కడ గొడవలు ఉన్నాయని చెప్పేసి బతుకుల నిమిత్తం అక్కడ పోయి ఆ మిల్లు వీరన్ ఇంటి పక్కన ఒక టీ స్టాల్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి మిల్లు వీరన్ తోటి బాగా పరిచయం ఉండే అతనికి. పరిచయం ఉండటం వల్ల అతను అక్కడ ఉన్నప్పుడే నేను ఇంతకుముందు బ్లాస్టింగ్ కేసులు చేసిన నాకు రాయలసీమ ఫ్యాక్షనిస్టులు తెలుసు అని కొంచెం అతనితోటి మాట్లాడటం జరిగింది మిల్లు వీరన్నతోటి. ఆ తర్వాత ఎప్పుడైతే మిల్లు వీరన్నకి భీమారాయుడికి మధ్యలో రాజకీయ కక్షలు మరియు భూ విధాలకు సంబంధించినవి వచ్చినాయో ఆ టైంలో ఎట్లయినా మిల్లు వీరన్న అనే వ్యక్తి భీమారాయుడిని చంపాలనే ఉద్దేశంతో ఇతను ఇంతకుముందు తెలిసిన పరిచయం ఉంది కాబట్టి ఇతనికి ఏమన్నా అవకాశం ఉంటుంది అని చెప్పేసి అతన్ని కాంటాక్ట్ కావడం జరిగింది. అతను మరియు గబ్బరు వీరన్న అని ఇద్దరు కలిసి ఫస్ట్ ఈశ్వర్ గౌడ్ అనే అతనికి కర్నూలు దగ్గర ఒక దాబాలో కలిసి ఇట్లా మేము ఇతన్ని చంపాలి, నీకు ఎంత ఖర్చు అయినా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక 25 లక్షల వరకు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 లక్షలు మిల్లు వీరన్న ఈశ్వర్ గౌడ్కి ఇవ్వడం జరిగింది. ఈశ్వర్ గౌడ్ ప్లాన్ ప్రకారం నాకు తెలిసిన ఫ్యాక్టరీ చాలామంది వాళ్ళందరితో కలిపి చంపేస్తా అని చెప్పడం జరిగింది. ఆ టైంలో ఈ ఈశ్వర్ గౌడ్ చెప్పిన ప్రకారం ఒక 2-3 టైమ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది. దొట్టనగిరి అని ఒకటి ఆదోని పక్కన ఒక జాతర ఉంది. ఈ జాతరకి గత 4 నెలల క్రితం మన భీమారాయుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఆ జాతరకు వెళ్ళడం జరిగింది. అంటే వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ని గబ్బర్ వీరన్న మరియు మిల్లు వీరన్న ఈశ్వర్ గౌడ్కి చెప్పడం జరిగింది. డబ్బులు తీసుకున్న ప్రకారం అతను ఒక రంగన్ అనే వ్యక్తితోటి, చాకల్ రంగన్ అనే వ్యక్తి పోలికలకు సంబంధించిన కర్నూలుకు సంబంధించిన వ్యక్తిని మాట్లాడుకొని ఇంకొక 4గురిని అటాచ్ చేసుకొని అక్కడనే ఇతన్ని కొట్టి చంపాలేదో గొడవపడి చంపాలనే ఉద్దేశంతో అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. జాతరకు పోయిన తర్వాత నందినికి సంబంధించిన వాళ్ళు చాలామంది భీమారాయుడు అమ్మటం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది. తర్వాత కూడా ఒకసారి పుల్లూరు దగ్గర కూడా ఒక మ్యారేజ్కి వస్తారని చెప్పే ఇన్ఫర్మేషన్ తోటి అతను కూడా అక్కడ చంపాలని ప్లాన్ చేసినారు. బట్ అక్కడ కూడా కుదరలేదు. ఆ తర్వాత ఒక 2-3 సార్లు అతను వెహికల్ కొని చంపుదామనే ప్లాన్ తోటి ఒక వెహికల్ కొనడం జరిగింది. వేరే సుంకన్న అండ్ వాళ్ళ కొడుకు వాళ్ళ పేరు మీద ఒక వెహికల్ కొని ఆ వెహికల్ గుర్తు చంపాలని ఒక 10 times కూడా ఈ ఈశ్వర్ అనే వ్యక్తి మధుబాబు అని ఫస్ట్ మధుతోటి కలిసి చంపాలని ప్రయత్నం చేసిండు. అతను మధు నాకు ధైర్యం సరిపోట్లన్న తర్వాత వేరే తెలుగు కృష్ణ అని అతన్ని హైర్ చేసుకొని ఈ ఇంప్లిమెంటేషన్ని దీన్ని ఒక 4 రోజులు ఈ నెల లాస్ట్ మంత్ 13th నుంచి 18th వరకు ఆ తెలుగు కృష్ణ వీళ్ళు అమ్మడబెట్టుకొని అతను కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ఈ నెల 21వ తారీఖు రోజు లాస్ట్ మంత్ 21వ తారీఖు రోజు సాయంత్రం జాంపల్లి స్టేజ్ దగ్గర భీమారాయుడిని ఎట్టకేలకు వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి బైక్తో బలంగా గుద్దాలని సంపాదన ఉద్దేశంతో అతను గుద్ది ఆ వెహికల్ అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ కేసులో నిందితులు అయినటువంటి ఆల్మోస్ట్ 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అతను ఇతను తప్పించుకొని ఆ తర్వాత కర్నూలు చుట్టుపక్కల కాశీబుగ్గ చుట్టుపక్కల ఆశ్రమాలలో షెల్టర్ తీసుకుంటూ ఇంటికి రాకుంటుండు. మాకున్న సమాచారం ప్రకారం ఈరోజు అతను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
పెన్నులో 15 పద పెన్ను